అందరికీ నమస్కారం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, చతుర్దశి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు సాయంత్రం 5:45 తర్వాత పౌర్ణమి గడియలు ప్రారంభమవుతాయి. అందువలన గురు పౌర్ణమి రేపు ఉదయం ఆచరించేవారు ఆచరించండి, వ్రతాలు చేసేవారు ఆచరించండి. అయితే లక్ష్మీనారాయణుల పూజ పరిపూర్ణమైన రాత్రిపూట పౌర్ణమి గడియలలో ఆచరిస్తారు. కాబట్టి ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల పూజను ఆచరించాలి. అయితే ప్రతి మాసంలోనూ పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి రోజు చేసే పూజలు, నోములు, వ్రతాలకు మంచి ఫలితం ఉంటుంది. అయితే పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలి చూద్దాం. పాలని చక్కగా కాచి, చల్లార్చి దానిలో కాస్త యాలకులు, బెల్లం, పటిక బెల్లం కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత లక్ష్మీనారాయణులను భక్తిగా షోడశోపచార పూజ చేసుకుని తర్వాత ఆరుబయట వెన్నెలలో ఆ పాల గిన్నెను ఉంచి ఆ గిన్నెలో చంద్రబింబం పడేలా పెట్టాలి. అక్కడే మీరు కూడా చక్కగా ఆసనం వేసుకొని కూర్చొనేలా ఏర్పాటు చేసుకోవాలి. తులసి దగ్గర లేదా మేడ మీద లేదా బాల్కనీ ఇలా ఎక్కడైనా చంద్రబింబం పడేందుకు వీలుగా చూసుకొని చేసుకోవాలి. తర్వాత చంద్రుడిని చూస్తూ పూర్ణచంద్రవదనాయ లలితాంబను భావన చేస్తూ 9 సార్లు లలితా పారాయణం చేయాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అలా 9 సార్లు పారాయణ చేస్తే ఆ పారాయణ పూర్తయ్యే వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది అని చెప్తారు. ఇది అనంతమైన శక్తి, అమ్మవారి కృపాపాత్రమైన స్పర్శ అది. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ పాలను ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించాలి. దీని వలన అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా పరిష్కారం అవుతాయి. ఇలా ఒకటేమిటి, నమ్మకంతో భక్తితో చేయాలే కానీ ఏదైనా ఇచ్చేస్తుందా తల్లి. అంతటి విశేషమైనది ఈ పౌర్ణమి పూజ. ఏ మాసంలో వచ్చే పౌర్ణమికైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా 9 సార్లు చదవలేని వాళ్ళు ఒక్కసారి చదివినా చాలు. అయితే ఏదైనా సంకల్పంతో ఉన్నవారు మాత్రం 9 సార్లు చదవడం వలన మీ సంకల్పం నెరవేరుతుంది. అయితే వర్షాకాలంలో చంద్రుడు కనిపించకపోతే ఈ పూజ ఎలా చేయాలి అని కొంతమందికి సందేహం ఉంటుంది. అయితే చంద్రుడు కనిపించకపోతే అమ్మవారి రూపాన్ని పాలనే చూస్తూ చంద్రునిగా భావించి ఈ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువును కూడా కలిపి అమ్మవారితో పాటుగా పూజించాలి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఈయనకి అలంకారం అంటే చాలా ప్రీతి. ఈయన ఎప్పుడు కూడా భక్తులను పరీక్షించి మరీ కనికరిస్తాడట. అనగా మన యోగ్యతను చూసే మనకి వరాలు ఇస్తారట. అందుకే చాలా భక్తి శ్రద్ధలతో ఈయనని ఆరాధించాలి. నైవేద్యం కూడా ప్రత్యేకం. ఈయనకి పెట్టే నైవేద్యంలో పాలు వినియోగించరు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో పుట్టినారు కాబట్టి ఈయనకి పాలు వినియోగించరు. చక్కెర పొంగలులో కూడా పాలు వినియోగించరు. ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా నీళ్లను భూదేవికి వదిలి వెనకాల ఉన్న ముచ్చుక తీయకుండానే నివేదన చేయాలి. పూజలో తప్పక గోవింద నామస్మరణ చేయాలి. కలియుగంలో సత్యమహాయుగంలో కల్కి భగవానుడు శంభుల ప్రాంతం నుండి అవతరించి భూమిపై ఉన్న పాపకర్మలను తీసివేసి హరినామస్మరణ చేయడంలో తన విధి కర్తవ్యం నెరవేర్చుతారట. శ్రీ మహావిష్ణువు పూజలో అత్యంత ముఖ్యమైనవి ఉపవాసం, నామస్మరణ. ఆయనకి నామస్మరణ అంటే చాలా చాలా ప్రీతట. అయితే ఇక్కడ ఉపవాసం అంటే నీళ్లు, పాలు, మజ్జిగ, కాఫీ, టీ, పండ్ల రసాలు తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇక ఈ విధంగా పూజ చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది, పితృదోషాలు కూడా తొలగిపోతాయి, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దివ్య పూజ రేపు ఆదివారం ఉదయాన్నే పౌర్ణమి గడియలు ఉంటాయి, గురు పౌర్ణమి. అయితే రేపు అందరూ కూడా ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసి
అక్కడే కూర్చొని గురు ధ్యానం చేయాలి. గాయత్రి మంత్రం జపించాలి. మీ గురువులు ఉపదేశించిన ఏ మంత్రమైనా సరే జపించవచ్చు. అది మీకు బాగా సిద్ధిస్తుంది, మహాశక్తిగా మారుతుంది. ఆదివారం పౌర్ణమి అంటే మహాశక్తివంతమైనది. అందరూ కూడా ఖచ్చితంగా ఇది చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఇంట్లోనే ఉండేవారు రేపు ఉదయాన్నే స్నానం చేశాక ఏదైనా ఒక మంత్రాన్ని ధ్యానం చేయండి. ఇలా ఎవరైనా ఏదైనా మంత్రజపం చేయడం వలన విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. వీలైనంత వరకు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన చక్కటి ఫలితం అనేది ఉంటుంది. ఈ జపం మీకు చాలా వరకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. స్త్రీలు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం వలన మీలో ఉన్న దైవశక్తి పెరుగుతుంది, శుభం కలుగుతుంది. ఇక ఇవన్నీ ఇంట్లో చేయలేని వారు రేపు ఆదివారం సూర్యునికి సంబంధించిన నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఉదయాన్నే గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి సూర్యనారాయణ లేదా విష్ణువు ముందు పెట్టి దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.